నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 30వ తారీఖు మే నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు వైశాఖ మాస బహుళపక్ష సప్తమి తిథి ఉదయం 11:43 వరకు, తదుపరి అష్టమి తిథి. ధనిష్ట నక్షత్రం ఉదయం 7:31 వరకు, తదుపరి శతభిష నక్షత్రం. వైద్యుతి యోగం రాత్రి 8:53 వరకు, తదుపరి విష్కుంభ యోగం. భవకరణం ఉదయం 11:43 వరకు, బాలవకరణం రాత్రి 10:42 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 2:20 నుండి 3:51 వరకు. అమృతకాలం రాత్రి 11:25 నుండి 12:56 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:41. సూర్యాస్తమయం సాయంత్రం 6:47. చంద్రోదయం రాత్రి 12:48. చంద్రాస్తమయం పగలు 11:52. అభిజిత్ ముహూర్తం పగలు 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:03 నుండి 10:55 వరకు. మరలా మధ్యాహ్నం 3:17 నుండి సాయంత్రం 4:09 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:52 నుండి 3:30 వరకు. గుళిక కాలం ఉదయం 8:58 నుండి 10:36 వరకు. యమగండం ఉదయం 5:41 నుండి 7:19 వరకు. ఈరోజు మాస కాలాష్టమి. కాలభైరవ భక్తులు ప్రతి బహుళపక్ష అష్టమి తిథి రోజు ఉపవాసం ఉండి కాలభైరవుణ్ణి పూజిస్తారు. ఈరోజు శైవ నక్త వ్రతం. శైవ భక్తులు ఈరోజు పగటిపూట ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం అయిన తర్వాత రుద్రాభిషేకం చేసి పారణ చేస్తారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.